అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో రేవంత్ అని అంటున్నాడు, నా పైన కుట్ర జరుగుతుంది, నా పైన బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు, కాంగ్రెస్ పైన కుట్ర చేస్తున్నారు, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేయడానికి రకరకాల ప్లాన్ చేస్తున్నారు, నేను కొడంగల్లో ఓడిపోవాలని చెప్పి కేటీఆర్ ప్రయత్నం చేస్తుండు, కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, పేర్లు మాత్రమే వేరున్నాయి కానీ ఇవి రెండు ఒకటే, ఇవి రెండు సేమ్ పార్టీలు. ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని మీరు గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనం అధికారంలోకి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్లో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి ఇంతకు రేవంత్ రెడ్డి పైన ఏమని కుట్ర చేస్తున్నారు, ఏం కథ అనేది వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తున్నది. దొంగ ఓట్లు ఏదైతున్నాయో అవి తొలగిస్తున్నారు, అట్లనే కొన్ని ఓట్లను తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఎస్ఐఆర్ ఎట్లా పనిచేస్తుంది, ఏం కథ అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కొన్ని ఓట్లను తొలగిద్దామనేటటువంటి కుట్ర చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ అంటున్నాడు. ఇప్పుడు ఉత్తగానే ఉన్నటువంటి ఓట్లను ఎందుకు తొలగిస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు హైదరాబాద్లోనే ఉంటున్నా, ఇప్పుడు ఓటుకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఇంటికి పోతా, ఇంటికాడికి పోయి ఓటు వేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేస్తా. అట్లనే నాకు హైదరాబాద్లో ఓటు ఉండి ఇంటికాడ ఓటు ఉంది అనుకో, రెండు ఓట్లు ఉన్నప్పుడు నా ఏదో ఒక ఓటు తొలగిస్తారు. హైదరాబాద్లో ఉన్న ఓటును తొలగిస్తారు, ఇంటికాడ ఉన్నటువంటి ఓటును తొలగిస్తారు. రెండు ఓట్లు వేయడానికి పర్మిషన్ లేదు, ఛాన్స్ లేదు కదా. రెండు ఓట్లు ఎట్లా వస్తారు? ఒక మనిషికి ఒకే ఒక ఓటు హక్కు ఉంటుంది, ఆ ఓటు హక్కు మాత్రమే వినియోగించుకోవాలి. రెండు ఓట్లు ఎట్లా వేస్తారు? ఎట్లా సాధ్యమవుతుంది? కాదు కదా. ఈ రెండు ఓట్లున్నాయి, దొంగ ఓట్లున్నాయి, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయి, లేకపోతే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి, రాష్ట్రం విడిచిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళే ఓట్లను తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో తప్పేమున్నది? లేదు ఓట్లను తీసేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఓట్లను తొలగిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నాడు. సరే, ఇవన్నీ విషయాన్ని మనం పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడి ఏం చెప్పిండు అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ప్రతిపక్షాల పైన బీఆర్ఎస్ బీజేపీ తనపై కాంగ్రెస్ పార్టీపై పెద్ద కుట్ర పడుతున్నాయని, అంటే పెద్ద కుట్ర చేస్తున్నట, సంచలన వ్యాఖ్యలు చేసిందట. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వాడుకొని కొడంగల్లో తన రాజకీయ పునాదులను దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించిందట. ఎస్ఐఆర్ని వాడుకొని రేవంత్ రెడ్డిని ఎట్లా ఇబ్బంది పెడతారు? ఏ విధంగా ఇబ్బంది పెడతారు? పోనీ ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఎట్లుంటుంది మీరు ఒకసారి చెప్పండి. ఒకవేళ దొంగ ఓట్లను ఏమైనా అడ్డుకుంటే చెప్పలేం. మరి ఇప్పుడు కొంతమంది లీడర్లు గెలవడానికి దొంగ ఓట్లు కారణం ఉంటుంది. ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి. చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కూడా కొంతమంది వేసి వస్తూ ఉంటారు. అసలు ఇక్కడ లేనటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు కూడా వేసి వస్తూ ఉంటారు. అట్లే మన గెలిస్తే గెలవచ్చు, కానీ నిజాయితీగా ఓట్లేసి గెలిస్తే తప్పేమున్నది దాంట్లో? ఇప్పుడు దొంగ ఓట్లను తీసేయడానికి రేవంత్ రెడ్డికి వచ్చేటటువంటి బాధ ఏందో అర్థమైతలేదు. సరే, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఓట్ల తొలగింపు కుట్ర, కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లు టార్గెట్. కొడంగల్లో కాంగ్రెస్ కు అండగా ఉండే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లను ఓటరు జాబితా నుండి తొలగించేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దొంగ దెబ్బ తీసే ప్రయత్నం అట. తనను రాష్ట్ర స్థాయిలో నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక కొడంగల్లో ఓట్లు తగ్గించి తనను రాజకీయంగా బలహీనం పరచడానికి, ఇంట్లో పొగ పెట్టడానికి చూస్తున్నారని మండిపడ్డాడట. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, పేర్లు వేరైనా రెండు పార్టీలు లక్ష్యంగా ఒకటయ్యాయని విమర్శించిందట రేవంత్ రెడ్డి. ఇప్పుడు నార్మల్గా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఆ ఓటర్ల ప్రక్రియ ఏంటంటే, ఎస్ఐఆర్ ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగ ఓట్లు ఉన్నాయి కదా, ఈ దొంగ ఓట్లను తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దొంగ ఓట్లు ఎట్లా అంటే, ఒక్కొక్క వ్యక్తి రెండు ఓట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మా జిల్లాలో నాకు ఓటు ఉన్నది. హైదరాబాదు నేను వచ్చే 10 సంవత్సరాలు అవుతుంది అనుకో, హైదరాబాద్లో నాకు ఓటు హక్కు ఉంది అనుకో, ఇక్కడ ఓటు హక్కు ఉన్నది, అట్లనే నాకు ఇంటికాడ కూడా ఓటు హక్కు ఉన్నది. అప్పుడు నేను జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఓట్లేస్తా, మొన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటేస్తా. అప్పుడు ఏం చేసిన ఎస్ఐఆర్ తోటి అంటే, తిరుపతి అనే వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఒక ఓటు తొలగించాలనేటటువంటి ఆలోచనతోటి, మరి హైదరాబాద్ ఓటు తొలగించాలనా లేకపోతే జయశంకర్ భూపాలపల్లి ఓటు తొలగించాలనా అనేటటువంటి ఉద్దేశంతో సో ఒక ఓటుని తొలగించే కార్యక్రమం చేస్తారు. ఒక పౌరుడికి ఒకే ఒక ఓటు హక్కు ఉంటుంది, రెండు ఉన్నాయి. అట్లా రెండు ఓటు హక్కులు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ ఓటు హక్కును తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. సో అట్లా రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అవుతుందో ఏమో తెలుస్తలేదు. మరి ఇప్పుడు ఒక్కొక్కరు రెండు ఓట్లు ఉంటే ఒక ఓటు తొలగించడానికి రేవంత్ రెడ్డికి ఏం బాధ ఉంటుంది? ఇదొక అంశం. రెండవది, దొంగ ఓట్లు ఉంటాయి. అంటే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కూడా వేసి వస్తూ ఉంటారు చాలామంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చనిపోయింది అనుకో, ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఓటర్ ఐడిని క్లోజ్ చేయాలి, ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించిన పెన్షన్ని క్లోజ్ చేయాలి, ఆ చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైతే పథకాలు పోతాయి ఆయన పేరు మీద అవన్నీ కూడా బంద్ చేయాలి. ఎందుకంటే చనిపోయిన తర్వాత వ్యక్తే లేడు, ఈయన ఆయనకి ఇంకేం పోతాయి, ఇంకేమొస్తాయి ప్రభుత్వం నుండి, అవన్నీ కూడా రద్దు చేయాలి. అట్లా రద్దు చేయలేదు. ఎప్పుడో 2002, 2004లో ఎస్ఐఆర్ ప్రక్రియ నడిచిందట. దాదాపు 23-24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నడుస్తుంది మళ్ళా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. కాబట్టి సో ఈ 20-25 ఇయర్స్ తర్వాత ఈ ప్రక్రియ నడుస్తున్నటువంటి నేపథ్యంలో చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఓట్లను కూడా తీసేసారు. ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటంటే కొడంగల్లో గెలిచిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించడానికి మరి ఏమైనా దొంగ ఓట్లు పడ్డాయో, లేకపోతే రేవంత్ రెడ్డిని గెలిపించడానికి 2 ఓట్లు ఏమైనా ఉన్నాయేమో, మరి ఇట్లేమన్నా రేవంత్ రెడ్డి భావిస్తుండో తెలుస్తలేదు. దొంగ ఓట్లను తీసేస్తే రేవంత్ అన్నకు వచ్చినటువంటి బాధ ఏంది? డబల్ ఓట్లు ఉంటే ఆ డబల్ ఉన్నటువంటి ఓట్లను తొలగిస్తే రేవంత్ అన్నకు ఉన్నటువంటి బాధ ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడంగల్లో నాకు ఓటు ఉంది అనుకో, కొడంగల్లో నాకు ఓటు ఉన్నది, హైదరాబాద్లో కూడా నాకు ఓటు ఉన్నది. నేను కొడంగల్ నుండి హైదరాబాద్కి వచ్చేసిన మొత్తం సెటిల్ అయిపోయినా, హైదరాబాద్లోనే నాకు ఇల్లు ఉన్నది, హైదరాబాద్లోనే మొత్తం ఉంటున్నా, హైదరాబాద్లోనే జాగా, హైదరాబాద్లోనే మొత్తం సెటిల్ అయిపోయినా. నేను కొడంగల్కి ఎప్పుడో ఒకసారి పోతున్నా. అప్పుడు ఏం చేస్తారు ఎస్ఐఆర్ వాళ్ళు అంటే, మొత్తం ఈ వ్యక్తి కొడంగల్ నుండి హైదరాబాద్కి వెళ్ళిపోయింది కాబట్టి కొడంగల్ ఓటుని తీసేస్తారు. సింపుల్. హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన, హైదరాబాద్లో ఓటేస్తుంది కాబట్టి కొడంగల్ ఓటుని తీసేస్తారు. అప్పుడు రేవంత్ అన్న బాధ ఏంది? అదే తిరుపతి అనేటువంటి నాకే ఓటేస్తారు కదా, ఆ ఓటుని తీసేసిరు, అది రేవంత్ అన్న బాధ. ఇప్పుడు 2 ఓట్లు ఉన్నప్పుడు తీసేస్తారు కదా సాధారణంగా. ఇంకోటి ఏంది, కొడంగల్లో నుండి వ్యక్తులు విదేశాలకు వెళ్ళిపోయారు అనుకో, లేకపోతే గల్ఫ్కి వెళ్ళిపోయారు అనుకో, గల్ఫ్ కార్మికులు కొంతమంది బయట దేశాల్లో పనిచేయడానికి పోతారు, అట్లా వెళ్ళిపోయారు అనుకో, వాళ్ళ ఓటుని కూడా తొలగించే కార్యక్రమం చేస్తున్నారట. ఎందుకంటే ఓటు ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఓట్లేనికి వస్తలేరట, మరి ఓట్లేనికి వస్తలేరు అన్నప్పుడు ఓటు హక్కు ఎందుకు, ఇంకా అందుకే తొలగించే కార్యక్రమం చేసిరట. అట్లా తొలగించే కూడా రేవంత్ అన్నకు బాధ. ఇప్పుడు ఎలక్షన్లో సాధారణంగా ఏం జరుగుతుందో చాలా క్లియర్గా నేను మీకు చెప్తా, ఒకసారి మీరు చూడండి. ఎలక్షన్లో ఏం జరుగుతుంది అంటే, నార్మల్గా నేను చూసినటువంటి ప్రకారం చెప్తున్నా, ఎలక్షన్లో చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, చనిపోయినటువంటి వ్యక్తి ఓటు కూడా ఎలక్షన్లో వేస్తారు. ఎట్లేస్తారు అంటే, ఆయన ఓటు ఎట్లా అట్లా వేస్తారు, ఆయన బతికున్నాడు, ఆయన ఓటు కూడా ఎలక్షన్లో వేసేస్తారు. ఆ తర్వాత గల్ఫ్లో ఉంటారు కొంతమంది, ఎన్నో గల్ఫ్లో, దుబాయ్లోనో ఎక్కడో ఉంటారు, ఆయన ఓటు కూడా ఎలక్షన్లో పడుతుంది. ఎట్లా పడుతుంది అంటే ఇక దొంగ ఓటు. ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, తెలంగాణ నుండి ఏపీకి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే కర్ణాటక షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, ముంబైకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళకు కూడా తెలంగాణలో ఓటు ఉంటుంది, కర్ణాటకలో ఓటు ఉంటుంది, తెలంగాణలో ఓటు ఉంటుంది, ఆంధ్రాలో కూడా ఓటు ఉంటుంది. 2 రాష్ట్రాలలో ఓటు ఉన్నటువంటి వాళ్ళవి కూడా ఓట్లను తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు. సో ఇట్లా దొంగ ఓట్లు ఉన్నటువంటి వాళ్ళవి, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళవి, వేరే దగ్గర సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళ ఓట్లను తొలగించారు, దొంగ ఓట్లను తొలగించారు. ఇప్పుడు రేవంత్ అన్న ఏమంటే నా పైన కుట్ర చేస్తురు, కొడంగల్లో నాకు మద్దతుగా ఉన్నటువంటి ఓట్లను తొలగిస్తారు అంటే ఏంది అర్థమైంది? దొంగ ఓట్లను తొలగిస్తారు, పనికిరాని ఓట్లను తొలగిస్తారు. ఓటు హక్కున్న కూడా వేయనటువంటి వాళ్ళ ఓట్లు ఉన్నా దండే కాబట్టి తొలగిస్తారు. దాంట్లో వచ్చిన బాధే ఉన్నది. దీంట్లో రేవంత్ అన్న పైన కుట్ర ఏమున్నది అర్థమైతలేదు. అంటే రేవంత్ అన్న మరి ఇట్లా ఇండైరెక్ట్గా చెప్తుండేమో, కొడంగల్లో నా పైన వ్యతిరేకత ఉన్నది, మళ్ళీ నేను కొడంగల్లో గెలిచే అవకాశం లేదు, అందుకే రేవంత్ అన్న గెలిచే అవకాశం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకతతో ఒకవేళ ఓడిపోయింది అనుకో, రేవంత్ అన్న ఇబ్బంది అవుతుంది కదా, అందుకే నా పైన బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు, నన్ను రాజకీయంగా బొంద పెడదామని చూస్తున్నారు, రాజకీయంగా నన్ను ఇబ్బంది పెడదామని చూస్తున్నారు అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండేమో. ఓడిపోతాడని రేవంత్ రెడ్డి ముందే గమనించి, మళ్ళీ నేను నా పైన వ్యతిరేకతతో ఓడిపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్ర చేసి నన్ను ఓడగొట్టిరు అని చెప్తే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి ఇట్లా బీఆర్ఎస్, బీజేపీ పైన నెట్టేసే ప్రయత్నం చేస్తుండేమో మరి బహుశా. ఇప్పుడు ఎస్ఐఆర్ తోటి ఎట్లా ఓడగొడతారు నాకు అర్థమైతలేదు. ఎట్లా ఓడగొడతారు, ఏ విధంగా ఓడగొడతారు? ఎట్లా ఓడగొడతారు అంటే, ఒకవేళ దొంగ ఓట్లను అరికడితే దొంగ ఓట్లు పడేవి కాబట్టి ఓడిపోతారనే భయం ఉండొచ్చు మరి. లేకపోతే ఇక్కడ నుండి వేరే దగ్గర ఓట్లుంటే, అంటే ఇక్కడ ఓటు అక్కడ ఓటు ఉంటే 2 ఓట్లతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఏమన్నా బాధపడి ఓడిపోతారనే ఇబ్బంది ఉండొచ్చు మరి. ఎందుకు రేవంత్ అన్న బాధపడుతున్నా అర్థమైతలేదు. మళ్ళీ రేవంత్ అన్న చెప్తున్నాడు, మనకి ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు, ఎప్పుడు మన రోజులే ఉండయి, వేరే వాళ్ళకు కూడా రోజులు వస్తాయి, 33% రిజర్వేషన్ రాబోతుంది మహిళలకు, మీరు ఒకవేళ గట్టిగా పని చేయకపోతే మహిళలు అందరూ స్టేజ్ మీద ఉంటారు, మొత్తం మగవాళ్ళందరూ ఇంటికాడ పూరీలు చేసుకోవాలి, వంట చేసుకుంటుండాలని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కొడంగల్లో. అసలు నాకు చాలా విచిత్రం అనిపించింది రేవంత్ అన్న మాట్లాడుతున్నప్పుడు, చాలా విచిత్రం అనిపించింది. ఎందుకు ఇట్లా అంటున్నాడో అర్థం కాలే. ఇప్పుడు ఏముంటుంది, సింపుల్, దొంగ ఓట్లను తొలగిస్తారు గంతే, ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తారు, తీసేసే కార్యక్రమం చేస్తారు గంతే. ఏమున్నది దాంట్లో వచ్చిన బాధ, 2 ఓట్లుంటే ఒక ఓటు తీసేస్తున్నారు. ఊర్లో ఉండని వ్యక్తి ఊరికి హైదరాబాద్ నుండి హైదరాబాద్ సెటిల్ అయిపోయినప్పుడు హైదరాబాద్లో ఓటు ఉంటే హైదరాబాద్లో ఓటేస్తారు, ఇంటికాడ కూడా ఓటేస్తారా? ఇప్పుడు కొంతమంది ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి సెటిల్ అయిపోయారు, తెలంగాణలో ఓటు ఉంటుంది, తెలంగాణలో ఓటేస్తారు, ఆంధ్రాలో కూడా ఓటేస్తారు. అంటే అర్థం ఏంది? 2 ఓటు ఎట్లుంటే ఒక మనిషికి తొలగిస్తారు అంతే, సింపుల్.
చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తారు. దాంట్లో అసలు ఎక్కడ కుట్రున్నది అనేది అర్థమవుతలేదు. మరి రేవంత్ అన్న ఎందుకు ఇట్లా మాట్లాడుతుందో తెలుస్తలేదు. మరి రేవంత్ అన్న ఓడిపోతాడనే ఉద్దేశంతో నేను ఎట్లన్నా ఓడిపోతా కాబట్టి నా ఓటమిని ఎవరికన్నా ఒకళ్ళకు అంకితం చేస్తే అయిపోతుంది, నా ఓటమి వెనకాల బీజేపీ కుట్రున్నది, బీఆర్ఎస్ కుట్రున్నది అని చెప్తే అయిపోతుంది, ఇంకా జనాలు కూడా అదే నమ్ముతారని చెప్పి రేవంత్ అన్న ఇట్లా చెప్తుండేవి. మరి బహుశా అట్లేమని ఉండొచ్చు. ఇగో ఓటరు నమోదు ఎస్ఐఆర్ గణాంకాలు 22% ఓట్లు పెండింగ్. కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,51,255 ఓట్లు ఉండగా ఇప్పటి వరకు 1,96,626 ఓట్లు ఉన్నాయట. 78% మాత్రం వెరిఫికేషన్ పూర్తయిందని చెప్పిండట రేవంత్ అన్న చెప్పిండు. మన దాదాపు 78% పూర్తయిపోయింది. ఏదైతే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి గణన ప్రక్రియ పూర్తయింది, ఇంకా 22% కంప్లీట్ కావాలని చెప్పిండు. ఇగో గెలుపుపై ప్రభావం అట. ఇంకా 54,635 మంది 22% నమోదు చేసుకోలేదని, ఒకవేళ ఈ ఓట్లు గణన తొలగించబడితే కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసిందట. ఇంకా దాదాపు 22% ఓటర్లకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాలేదట. 54,635 మంది ఏదైతే నమోదు చేసుకోవాల్సినటువంటి ఏదైతే గణాంకాలు ఉన్నాయో అంశానికి సంబంధించి ఎస్ఐఆర్కి సంబంధించిన అంశాన్ని ఇంకా పూర్తిగా వెరిఫికేషన్ కాలేదు. దీంట్లో 10,000 ఓట్లు అయినా 5,000 ఓట్లు అయినా 20,000 ఓట్లు అయినా మాకు నష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ అన్న భావిస్తున్నాడు. అలా నష్టమేమున్నది నాకు అర్థమైతలేదు. దొంగ ఓట్లను తొలగిస్తున్నారు క్లియర్, అనవసరమైన ఓట్లను తొలగిస్తున్నారు క్లియర్, నీతిగా నిజాయితీగా ఓట్లకు సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్గా చూస్తున్నారు. 2002 నుండి 2004 నుండి ఇప్పటిదాకా ఓటర్లకు సంబంధించిన జాబితా చూస్తున్నారు, వార్డుల వైజ్ చూస్తున్నారు, ఇంటింటికి సర్వే చేస్తున్నారు. అయ్యో ఈ ఓటుల్లో ఏదో మిస్టేక్ ఉన్నది, తప్పున్నది, ఏదో తేడా ఉన్నదంటే ఆ ఓటు తొలగిస్తున్నారు. అంత ఏమున్నది దాంట్లో, దీంట్లో కుట్రేమున్నది? ఇగో ఆగస్టు 3 గడువు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఆగస్టు 3 వరకు మాత్రమే గడువు ఉందని, ఆ లోపు 100% నమోదు పూర్తి చేయాలని ఆదేశించిందట. ఓటు హక్కు లేకపోతే వచ్చే నష్టాలు, గుర్తింపు కోల్పోవడం, ప్రజాస్వామ్యంలో ఓటు లేని మనిషి బ్రతికున్నా చనిపోయిన వారితో సమానమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారట. కరెక్ట్. ఓటు హక్కున్నా ఓటు హక్కును వినియోగించుకోకపోతే కూడా నువ్వు బతుకున్నా వేస్టే. ఇక నువ్వు ఓటుకు సంబంధించినటువంటి ఏజ్ వచ్చినా, అంటే ఓటు హక్కు ఏజ్ వచ్చిన 18 సంవత్సరాలు నిండినా కూడా నువ్వు ఓటు ఇప్పటిదాకా తీపించుకోకపోతే ఇక నువ్వు ఉన్న దండిగే, నువ్వు చచ్చిపోయినట్టే లెక్క. కాబట్టి ఫస్ట్ ఓటున్న వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకోకపోయినా, ఓటు ఉన్నా కూడా ఓటు వేయకపోయినా, ఓటుని ఇప్పటిదాకా అప్లై చేసుకోకపోయినా ఇక దండగానే, నువ్వు లెక్కకు రావు, నువ్వు మనిషివి కాదన్నట్టుగా. నువ్వు మనిషివి కాదన్నట్టు నేను మనిషి లెక్క కూడా చూడరు, నిన్ను గుర్తించరు ఎవడు. కాబట్టి ఆ ఓటు ఇంకెవరైతే అప్లై చేసుకోలేదో చేసుకోండి, ఆ ఎస్ఐఆర్ ప్రక్రియను కూడా పూర్తి చేయండి. ఇంకా తర్వాత పథకాలు కట్టు, ఓటు హక్కు లేకపోతే పథకాలు కట్టు. పథకాలు కట్ అయితే ఎట్లా? ఓటరు జాబితాతో పేరు లేకపోతే, మళ్ళొకసారి, పథకాలు కట్టట. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలైన ఉచిత విద్యుత్, ఇంద్రమ్మ ఇండ్లు, కళ్యాణ లక్ష్మి, మహాలక్ష్మి వంటి పథకాలు కూడా రావని చెప్పి రేవంత్ అన్న హెచ్చరించిందట. కాబట్టి ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉండాలి, ఓటు హక్కు ఉండాలి, ఓటర్ ఐడి ఉంటేనే మీకు ఇవన్నీ వస్తాయని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట. సో ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఒకసారి నేను అడిగితే ఏమైందో నేను చెప్తా చూడు గిడ ఏం కథ అనేది. ఇగో 24 ఏండ్ల గ్యాప్, గత 2 దశాబ్దాలుగా ఓటర్ల జాబితాలో కేవలం చేర్పులు మార్పులు మాత్రమే జరిగాయి, కానీ క్షేత్రస్థాయిలో పూర్తి ప్రక్షాళన జరగలేదు. ఈ కాలంలో జాబితాలో ఎన్నో మార్పులు వచ్చాయట. వలస ప్రభావం, ఉద్యోగులు, వ్యాపారులు లేదా ఇతర కారణాల వల్ల గ్రామాల నుండి పట్టణాలకు, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి భారీగా ప్రజలు వలస వెళ్ళారు. దీనివల్ల పాత ఊరిలోని కొత్త ఊరిలోనూ 2 చోట్ల ఓటు ఉండిపోయాయి. నిజం, ఓ దగ్గర నుండి ఇంకో దగ్గరికి పోతే అక్కడ ఓటు ఉండిపోయింది, ఇక్కడ ఓటు ఉండిపోయింది, 2 చోట్ల ఓట్లు వేస్తారు. మళ్ళీ ఈడ కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో ఓట్లు వేస్తారు, మళ్ళీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. అట్లా వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి పార్టీలో కోటేసుకుంటారు. కాబట్టి 2 ఓట్లలో ఒక ఓట్లు తొలగించారు. నకిలీ ఓట్ల తొలగింపు, చనిపోయిన వారి పేర్లు, ఊరు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తి వేరు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలగించడం దీని ముఖ్య ఉద్దేశం అట. ఎస్ఐఆర్కి సంబంధించిన ప్రక్రియ ఏంటంటే, నకిలీ ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లను తొలగించడం, తర్వాత డూప్లికేట్ ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లను తొలగించడం, చనిపోయినటువంటి వారి ఓట్లను తొలగించడం, ఇట్లా కొంత ఎస్ఐఆర్ అంతా కూడా పనిచేస్తున్నది. ఇంకా రేవంత్ అన్న మరి ఎందుకు నేను ఓడిపోతా అంటుండో ఏమో అర్థమైతలేదు. నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఓట్లను తొలగిస్తున్నారు, నాకు అనుకూలంగా ఉన్న ఓట్లు పోతున్నాయని చెప్పి రేవంత్ అన్న బాధపడుతుండు. ఎందుకు ఇట్లా బాధపడుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్.
ఇక మీకే అర్థం కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.